మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది యోగ విధానాల్లో చెప్పబడినవి ముఖ్యంగా సూత్రనేతి, జలనేతి. ఇప్పుడు మనం ఆ యొక్క విధి విధానాలను చూద్దాం పదండి. ఇందాక మనం చెప్పుకున్నట్టు మొదటిగా అని చెప్పుకున్నాం. జలనేతికి మనకు కావలసినటువంటిది కృష్ణ తులసి అండి. బాగా గమనించగలరు. కృష్ణ తులసి, పసుపు, మన యొక్క పసుపు, ఈ రెండిటి ద్వారా, ఈ యొక్క పరికరం ద్వారా మనం జలనేతిని చేస్తాం. మనం ఇక్కడ చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి కృష్ణ తులసి, పసుపు, కాస్త ఉప్పుని నీళ్ళల్లో వేసుకుని బాగా మరిగించి ఆ యొక్క కృష్ణ తులసి, ఈ యొక్క పసుపు పొడిని ఒక క్లాత్లో వడబోసుకొని ఆ కషాయాన్ని ఇందులో గోరువెచ్చగా ఉండగా ఇందులో నింపుకోవాలండి. ఇందాక మనం చూపించుకున్న విధంగా జలనేతి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కృష్ణ తులసి, పసుపు, ఉప్పు వేసి మరిగించుకున్నటువంటి కషాయాన్ని కొంచెం గోరువెచ్చగా ఉండగా ఈ యొక్క డబ్బాలో మనం నింపుకోవాలి. తర్వాత మన ఎడమ చేతిని వెన్ను భాగం వెనకాల ఉంచేసి తలను లైట్గా వాల్చి ఒక ముక్కు రంధ్రంలో ఈ యొక్క డబ్బాని అంచు భాగాన్ని ఉంచి ముందుకు ఈ విధంగా నోటితో మాత్రమే శ్వాస తీసుకుంటూ ఒక ముక్కు రంధ్రంలో ఈ యొక్క డబ్బా యొక్క కొనభాగాన్ని ఉంచి ఈ రంధ్రంలోకి ఈ యొక్క కషాయాన్ని మనం పంపించుకోవటం ద్వారా కఫాన్ని మనం శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత రెండో ముక్కు రంధ్రం ద్వారా కూడా మన యొక్క క్రియని చేయాలి. తర్వాత మనం ఈ యొక్క జలనేతి చేసుకున్న తర్వాత 3 రకాలైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అవి ఎలానో మనం ఇప్పుడు చూసుకున్నాం. 2 చేతుల్ని నడుము వెనకమాల నుంచి శ్వాస తీసుకుంటూ శ్వాస విడుస్తూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస విడుస్తూ డౌన్. ఇలా మనం 10 or 15 టైమ్స్ మనం ఇలా చేయాలి. తర్వాత వచ్చేటప్పటికి రెండో చెవి పైన ఒక వేలుని ముక్కు కింద ముక్కు రంధ్రం ద్వారా ఒక వేలు నుంచి ఫోర్స్ఫుల్గా గాలిని బయటకు చీడుతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా 10 or 15 టైమ్స్ 2 రంధ్రాల ద్వారా మనం చేస్తాం. థర్డ్ టైం 3వ రకమైనటువంటి ఎక్సర్సైజ్ చూస్తున్నాం. ఇప్పుడు ఇందాక ఒక రంధ్రం ద్వారా మనం చేసాం. ఇప్పుడు 2 ముక్కు రంధ్రాల ద్వారా మనం ఈ యొక్క ఎక్సర్సైజ్ని చేస్తాం. తలను పక్కకు వాల్చి ఈ విధంగా మనం చేసిన తర్వాత కపాలభాతి అంటే శ్వాస విడుస్తూ పొట్టను లోపలికి అంటూ ఉంటాం. చూడండి, ఈ విధంగా ఈ యొక్క కపాలభాతిని చేయాలి. ఈ యొక్క మన సనాతన భారతీయ యోగ విధానాల ద్వారా, ఈ యొక్క ప్రక్రియల ద్వారా, ఈ యొక్క క్రియల ద్వారా రాకుండా చూసుకోవచ్చు, వచ్చినా కూడా తొలగించుకోవచ్చు. మిగిలినటువంటి వివరాల కోసం మా యొక్క రిలీజ్ నౌ కాంటాక్ట్ నెంబర్ని, ఈ కింద ఉన్నటువంటి యొక్క కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే.